అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదర మహాశరీరా, ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ఇది. నిషిద్ధ మాసాలు అంటే ఏమిటి? నిషిద్ధ మాసాలు అంటే ఏమిటని అతను అడిగినటువంటి ప్రశ్న. ఎందుకంటే మనం ఖురాన్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే చాలాసార్లు మనకి ఖురాన్లో నిషిద్ధ మాసాలు అని వస్తాయన్నమాట. అయితే చాలామందికి ఈ నిషిద్ధ మాసాలు అంటే ఏమిటి ఎవరికి తెలియదు. ఇప్పుడు మనకేంటంటే 12 నెలలు ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇట్లా మనకి ఒక 12 నెలలు ఉన్నాయన్నమాట. ఈ 12 నెలలంతా మనకు మామూలుగా మనకి ఏ తెలుసు, వేరే తెలియదు. ఇస్లాం నెలలని, ఇస్లాం క్యాలెండర్లని చాలామందికి తెలియదు, ఇవే తెలుసు. ఇప్పుడు అంతా మనం మామూలుగానే ఉన్నాం కదా. అసలు నిషిద్ధ మాసాలు ఏంది, ఇదేంది, అసలు ఇదేంది, ఇదంతా కన్ఫ్యూజన్లో ఉంటారు చాలామంది. అయితే నిషిద్ధ మాసాలు అంటే ఏమిటి అని వ్యక్తి అడిగాడు. దీనికి సమాధానం ఏంటంటే, నిషిద్ధ మాసాలు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో వాళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళు, చెడ్డవారితో, తప్పులు చేసేవారితో, దారి దోపిడీలు చేసేటటువంటి వారితో, ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఉండేటటువంటి వారితో, అహంకారులతో, చట్టాలను వ్యతిరేకించే వాళ్ళతో యుద్ధాలు చేసేవాళ్ళు. ఈ యుద్ధం చేయాలంటే ఏం కావాలి? యుద్ధం చేయాలంటే ఒక ప్రావీణ్యం కావాలి, ఒక నైపుణ్యం కావాలి. ఒక నైపుణ్యం కావాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. యుద్ధం ఎలా చేయాలి, గుర్రం ఎలా స్వారీ చేయాలి, అవతల వాడిని ఎలా ఖండించాలి, ఏ విధమైనటువంటి ఫుడ్ తీసుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకోవడం కదా ఉపవాసాల గురించి ట్రైనింగ్. ఉపవాసం అంటే ఒక చెడును ఆపుకునేదానికి. ఇట్లాగా ఆకలిని ఆపుకోవాలంటే యుద్ధం జరిగేటప్పుడు కొంచెంసార్లు ఆకలిని కూడా ఆపుకోవాల్సి వస్తుందన్నమాట. ఇటువంటి ట్రైనింగ్ తీసుకునేదానికి వాళ్ళకంటూ ఒక టైం, ఈ టైమే నిషిద్ధ మాసాలు. ఈ నిషిద్ధ మాసాలు అంటే ఒక ట్రైనింగ్ తీసుకునేటటువంటి ఒక పీరియడ్ అనమాట. చాలా దూర ప్రాంతాల నుంచి ప్రవక్తని కలిసేందుకు కూడా వస్తారు, ధర్మాన్ని గురించి కూడా తెలుసుకుంటారు. ఆ సమయంలో ఎవరితో కూడా యుద్ధం అనేది చేయరు. ఇది నిషిద్ధ మాసాలు అంటే యుద్ధానికి వాళ్ళు తీసుకునేటటువంటి ఒక ట్రైనింగ్ అనమాట. ఆ ట్రైనింగ్ ఆ కాలంలో ఎవరితో యుద్ధం చేయరు, ఎవరితో గొడవలకి పోరు, ఏం చేయరు. వాళ్ళు నియమ నిబంధనలతో నిష్టగా వాళ్ళు యుద్ధం కొరకు ట్రైనింగ్ తీసుకుంటారు. ఇదనమాట. దీని గురించి మనకి ఖురాన్ గ్రంథంలో మనకి సూర తౌబా 9వ సూర 36వ వాక్యంలో ఉంటుంది. నేను తీసి చదివి వినిపిస్తాను మీకు. సూర తౌబా 36వ వాక్యం. యథార్థం ఏమిటంటే ఆకాశాన్ని భూమిని అల్లా సృష్టించినప్పటి నుండి మాసాల సంఖ్య అల్లా గ్రంథంలో 12 మాత్రమే. వాటిలో 4 నిషిద్ధ మాసాలు, 4 నెలలు ట్రైనింగ్ అనమాట. 4 నెలలు నిషిద్ధ మాసాలు. ఇదే సరైన గణన పద్ధతి. కనుక ఈ 4 మాసాల్లో మీరు మీకు అన్యాయం చేసుకోకండి. ముష్రికులతో అందరూ కలిసి పోరాడండి. వారందరూ కలిసి మీతో పోరాడే విధంగా తెలుసుకోండి. ఇది ఇక్కడ ఉండేదన్నమాట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ ముష్రికులు అంటే మళ్ళీ ఎవరు అనుకోకండి, చెడ్డవారు. నేను చెప్పాక చెడ్డవారు, అన్యాయాలు చేసేటటువంటి వారు. ముష్రికులు అంటే నేరాలు చేసేటటువంటి వారు, ఘోరాలు చేసేటటువంటి వారు. ఇదనమాట దీని యొక్క అర్థం. దీన్ని ఏంటంటే చాలామంది ఏంటంటే బహుదేవారాధకులని, వాళ్ళని, ఆ మతస్థులని, ఈ మతస్థులని ఏ విధంగా చెప్తారు. అది కాదు. ముష్రికులు అంటే తప్పులు చేసేటటువంటి వారు, అన్యాయాలు చేసేటటువంటి, క్రైమ్ చేసేటటువంటి వారు అని. అది చట్టాలను వ్యతిరేకించేటటువంటి వారు. వాళ్ళతో అల్లా నిర్ణయించినటువంటి నెలల సంఖ్య 12. దాంట్లో 4 నిషిద్ధ మాసాలు. ఈ 4 నెలల్లో మీరు అన్యాయం చేసుకోకండి, ఎవరితో కూడా పోరాడకండి. మీరు తప్పులు చేయకుండా ఎవరికైతే బలం అనేది ఉంటుందో వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు యుద్ధం చేసేదానికి ట్రైనింగ్ అవ్వండి. ఒకవేళ బలం లేకపోతే ధనం ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు, ధనం సహాయం అనేది చేయండి. ధర్మాన్ని గురించి తెలుసుకోండి, దేవుడు గురించి తెలుసుకోండి అనేది దీని యొక్క అర్థం. ఇది నిషిద్ధ మాసాలు అంటే యుద్ధం చేసేదానికి వాళ్ళకంటూ ఒక ట్రైనింగ్ అనమాట. తర్వాత పోరాడండి. నిషిద్ధ మాసాలు అయిపోగానే ఏంటంటే అన్యాయం చేసే వాళ్ళతో మీరు పోరాడండి. అది ఇంకా మొత్తం ఇక్కడ ఈ సూర తౌబాలో ఇవే ఉంటాయి. ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ఎవరైతే పన్నును కట్టలేదో వాళ్ళతో యుద్ధం చేయండి. ఒకవేళ వాళ్ళకై వాళ్ళు నమాజును స్థాపిస్తే అని రాసుంటారు, ధర్మాన్ని స్థాపిస్తే, ధర్మం అంటే మంచిని స్థాపిస్తే, ఎవరిని కొట్టకుండా, ఎవరిని తిట్టకుండా, వ్యభిచారాలు, దొంగతనాలు,
అబద్ధపు సాక్ష్యాలు, కొలతల తునికల్లో మోసాలు, సంతాన హత్య చేయకుండా, అంటే ఏం చేయకుండా మంచితనంగా ఎవరైతే ధర్మాన్ని స్థాపిస్తారో, ఇతరుల మంచి కోసం పోరాడతారో అటువంటిది స్థాపించండి అని, ధర్మాన్ని స్థాపించండి అంటే. ఒకవేళ ఎవరైనా ముష్రికులు అంటే తప్పులు చేసేవాళ్ళు పశ్చాత్తాపడి ఇంకా మేము తప్పులు చేయము, మేము పని చేస్తాము, ప్రభుత్వానికి పన్ను కడతాము. ఇప్పుడు మన భారతదేశంలో మనం పన్ను కట్టడం లేదా? ప్రతి దాని మీద పన్ను వేస్తాడు. కొనాలన్నా పన్నే, అమ్మానన్నా పన్ను అంటే మీకు అర్థం ట్యాక్స్ అని చెప్తాం మీకు ఇంగ్లీష్లో. మనం ఏదైనా కొనాలంటే ట్యాక్స్, అమ్మాలంటే ట్యాక్స్, బస్సు ఎక్కాలంటే ట్యాక్స్, రైలు ఎక్కాలంటే ట్యాక్స్, విమానం ఎక్కాలంటే ట్యాక్స్, వాటర్ బాటిల్ మీద ట్యాక్స్, బంగారం మీద ట్యాక్స్, పెట్రోల్ మీద ట్యాక్స్, ప్రతి దాని మీద ట్యాక్స్. మనం ఏదైనా కొనాలన్న ట్యాక్స్, అమ్మాలన్న ట్యాక్స్. అది మనకు ఇయట్లేదా? ఇట్లాగనమాట. వాళ్ళకు పన్ను అనేది ఎందుకు విధిస్తారంటే ట్యాక్స్ ఆ సంక్షేమం కోసం. ఇప్పుడు మనకు నీళ్ళు, మన కరెంటు, రోడ్లు, హాస్పిటల్స్, చదువు, బడులు, స్కూల్ ఫ్రీగా చదువు అనేది చెప్పాలన్నమాట. ఇది వీటి కోసం. అట్లాగేందంటే అప్పట్లో కూడా ఏంటంటే యుద్ధాలు చేసేదానికి ట్యాక్స్ ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళు అనమాట. వాళ్ళు ట్యాక్స్ చెల్లించకపోతే వాళ్ళతో యుద్ధం చేయండి, దొంగతనాలు మానుకోకపోతే వాళ్ళతో యుద్ధం చేయండి. వ్యభిచారం మరియు ఇంకా ఉంటుంది కదా, దాని ఏమంటారు రేప్ చేయడం, ఇట్లాంటివి అనమాట. చిన్నపిల్లల మీద అఘాయితాలు చేయడం, ఇటువంటి వారితో మీరు పోరాడండి. మంచి ధర్మాన్ని మీరు స్థాపించుకోండి, మంచి చట్టాలను మీరు స్థాపించుకోండి. ఖురాన్ అలా ఏం చెప్తాను, కన్నుకు కన్ను, ముక్కుకు ముక్కు, చెవికి చెవి, అంటే సమానమైనటువంటి న్యాయం చేయండి. మీకు కూడా కన్ను తీసేసాడు అనుకోండి, మీరు కూడా కన్ను తీసేయండి. వాడు మీకు చెవుకోవేస్తే మీరు కూడా చెవుకోయండి. అంటే దాని అర్థం ఏంటంటే సమానమైనటువంటి చట్టాలను ఏర్పాటు చేసుకోండి. అవతల వాడికి సమానంగా శిక్షించాలి. వాడు ఎంత తప్పు చేశాడో అంతవరకు మనం శిక్షించాలి అనేది దాని యొక్క అర్థం. అంటే ఇప్పుడు ఖురాన్లో సోషల్ మీడియాలో ఎంతోమంది ఇప్పుడు మనం ఫోన్ చేస్తే వస్తున్నాయి, మీరు సోషల్ మీడియాలో అపరిచితులతో పెట్టుబడులు పెట్టకండి అని. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఏం జరుగుతుందంటే చాలామంది సైబర్ క్రైమ్స్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్స్ అనేది మనకి ఖురాన్లో లేవు. అంటే దాని అర్థం ఏంటి, కన్నుకు కన్ను, ముక్కుకు ముక్కు అంటే మీకు చట్టాలను ఏర్పాటు చేసుకోండి, కఠినంగా చట్టాలని ఏర్పాటు చేసుకోండి అని దాని అర్థం. అట్లాగనమాట ఖురాన్లో అన్నీ ఉన్నాయి. ప్రతిదీ దానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఖురాన్లో ఉంది. దీని యొక్క అర్థం. నిషిద్ధ మాసాలు అంటే యుద్ధానికి మీరు ట్రైనింగ్ తీసుకోండి. మీరు అంటే ఇప్పుడే ఇస్తున్నారు కదా, ఇప్పుడు పోలీసు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకంటే ఒక 6 నెలలు, సంవత్సరమో, 2 సంవత్సరాల్లో ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళు ఉద్యోగం చేయరు. వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని తర్వాత మాత్రమే ఉద్యోగం చేస్తారు. అట్లా కూడా యుద్ధ సమయాల్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఎవరితో పోరాడకూడదు. మీకు తెలియకుండా ఇతరులతో ఏదైనా మాట్లాడకూడదు. తెలుసుకొని ఏదైనా మాట్లాడండి, తెలుసుకొని ఏదైనా చేయండి అని దాని యొక్క అర్థం. ఇది నిషిద్ధ మాసాలు అంటే. మీరు అనుకోవచ్చు, ఏందండి ఎంతసేపు చెప్తున్నారు, నిషిద్ధ మాసాలు అంటే యుద్ధానికి సంబంధించినటువంటి ట్రైనింగే కదా, ధర్మానికి సంబంధించినటువంటి జ్ఞానం తెలుసుకునేదానికే కదా, ఇదే కదా, దీనికి ఒక మాటలో చెప్పేవచ్చు కదా, దేనికండి ఇదంతా చెప్తారు? ఎందుకంటే కొందరికి 2 నిమిషాలు చెప్తే అర్థం అవుతుంది, కొందరికి 5 నిమిషాలు చెప్తే అర్థం అవుతుంది, కొందరికి 10 నిమిషాలు చెప్తే అర్థం అవుతుంది. అందరికీ అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఇదంతా కూడా చెప్తున్నాను. కానీ ఏదో మీ టైం వేస్ట్ చేయాలి అనే దాని గురించి కాదు. తెలియని వారికి ఒక నాలెడ్జ్ అనేది, ఖురాన్ నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే మనం మంచిగా తెలివిగా బ్రతికినప్పుడే మన జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు, 100 కోట్లు సంపాదించడం కాదు ఆనందం అంటే. ఆనందం అంటే నిజంగా తెలివిగా బ్రతకడం, తెలివి తేటలతో బ్రతకడం అనేది నిజమైనటువంటి ఆనందం. అదే ఖురాన్లో అల్లా తెలియజేస్తాడు. ఎవడైతే తమ బుద్ధి వివేకాలని ఆలోచించాడో వాడు జంతువు కంటే హీనుడు అని 8వ అధ్యాయం 22వ వాక్యంలో మనకు ఉంటుంది. ఏమిటి, ఎవరైతే తమ బుద్ధి వివేకాన్ని పెట్టి ఆలోచించాడో వాడు జంతువు కంటే హీనుడు అంటాడు. ఎందుకంటే దేవుడు మనకు బ్రెయిన్ ఇచ్చాడు, జంతువులకు మాట్లాడే శక్తి ఇచ్చాడు, మనిషికి మాట్లాడేటటువంటి శక్తి ఇచ్చాడు. ఏదైనా చేసేయగలిగేటటువంటి కాళ్ళు, చేతులు, అంత మంచి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఎందుకంటే తెలివిగా బ్రతకాలి. ఇది సోదర మాస ఇదంతా తెలియజేయాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కానీ ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏమీ కూడా కాదు. అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు సరైన సమాధానం లభించిందని కూడా నేను ఆశిస్తున్నాను. అలాగే మా ఛానల్ అభివృద్ధి కోసం, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు మీకు తోచిన సహాయం అనేది మీరు చేయగలరు.